వెల్కమ్ టు అవర్ ఛానల్. జేసీజే ప్రిలిమ్స్ పేపర్ 2019లో పార్ట్ 5 లాస్ట్ పార్ట్ 25 మినిట్స్ వచ్చిందండి. లాస్ట్ వీడియో చేస్తే 25 మినిట్స్కి ఫోన్ సపోర్ట్ చేయట్లా, అందుకని 2 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసి చేస్తున్నాను. 75 ఎవ్రీ సూట్ షల్ బి ఇన్స్టిట్యూట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద విచ్ గ్రేడ్ కాంపిటెంట్ టు ట్రై ఇట్. ఆప్షన్ ఏ ఎనీ, ఆప్షన్ బి లోయెస్ట్, ఆప్షన్ సి హైయెస్ట్, ఆప్షన్ డి మీడియం. 15 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏ దావానైనా సరే విచారించే అధికారం మొట్టమొదటిగా లోయెస్ట్ గ్రేడ్ గల న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుందని సెక్షన్ 15లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లోయెస్ట్ గ్రేడ్. 76 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ సూట్ అండర్ సెక్షన్ 6 ఆఫ్ ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 కెనాట్ బి ఫైల్డ్ అగైన్స్ట్ ఏ కార్పొరేషన్. ఆప్షన్ బి కెనాట్ బి ఫైల్డ్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. ఆప్షన్ సి కెనాట్ బి ఫైల్డ్ అగైన్స్ట్ ఏ ఫార్మ్. ఆప్షన్ డి కెనాట్ బి ఫైల్డ్ అగైన్స్ట్ ఏ మైనర్. 6 స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి తన ఆధీనంలో ఉన్న ఆస్తిని మరొక వ్యక్తి చట్ట వ్యతిరేకంగా తీసుకున్నట్లయితే అటువంటి ఆస్తిని తిరిగి పొందడం కోసం సెక్షన్ 6 ప్రకారం దావా వేసుకోవచ్చు. అయితే ఎవరెవరు వేసుకోవచ్చు? స్వాధీనం కోల్పోయిన వ్యక్తి లేదా ఆ ప్రాపర్టీ మీద ఎవరికైతే హక్కు ఉంటుందో ఆ వ్యక్తి అయినా దావా వేసుకునే అవకాశం ఉండిద్ది. అయితే గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఈ సెక్షన్ మీద దావా వేయడానికి వీలు లేదు. అది ఇంకో పాయింట్ ఏంటంటే స్వాధీనం కోల్పోయిన నుంచి 6 నెలల లోపల మాత్రమే దావా వేసుకునే అవకాశం ఉంటుంది. ఆప్షన్ బి ఏ సూట్ అండర్ సెక్షన్ 6 ఆఫ్ ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 కెనాట్ బి ఫైల్డ్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. సెక్షన్ 96 ఆఫ్ ద సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 డీల్స్ విత్ ఆప్షన్ ఏ అపీల్స్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ, ఆప్షన్ బి రివిజన్, ఆప్షన్ సి రివ్యూ, ఆప్షన్ డి రిఫరెన్స్ టు హైకోర్టు. సెక్షన్ 96 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం ఈ చట్టం ద్వారా అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ ద్వారా లేదా స్పెషల్ జీవోస్ ద్వారా కానీ ఈ కోర్టులకి అధికారం లేదు అని చెప్తే తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ప్రాథమిక విచారణ చేసే కోర్టులకి ఒరిజినల్ డిగ్రీస్ మీద అప్పీల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అని సెక్షన్ 96 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అప్పీల్స్ ఫ్రమ్ ఒరిజినల్ డిగ్రీ. క్వశ్చన్ నెంబర్ 78 సెక్షన్ 12 ఆఫ్ ద ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 డీల్స్ విత్ ఆప్షన్ ఏ ప్రాసిక్యూషన్ ఫర్ అఫెన్సెస్ అగైన్స్ట్ స్టాంప్ లా, ఆప్షన్ బి క్యాన్సిలేషన్ ఆఫ్ అదెసివ్ స్టాంప్స్, ఆప్షన్ సి బిల్ అండ్ నోట్స్ డ్రాన్ అవుట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ఎగ్జామినేషన్ అండ్ ఇంపౌండింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ద ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 ప్రకారం మనకి 2 రకాల స్టాంప్స్ ఉంటాయి. ఒకటి ఇంప్రెసివ్ స్టాంప్స్, రెండోది అదెసివ్ స్టాంప్స్. ఇంప్రెసివ్ స్టాంప్స్ అంటే ఇంప్రెస్డ్ 10 రూపీస్ రిజిస్ట్రేషన్ పేపర్స్, 20 రూపీస్ రిజిస్ట్రేషన్ పేపర్స్ అని ఉంటాయి కదా, వాటి మీద ఇంప్రెస్ చేసి ఉంటాయి కాబట్టి అవి ఇంప్రెస్డ్ స్టాంప్స్. అదెసివ్ స్టాంప్స్ అంటే ఏమో చిన్న చిన్న స్టాంప్ బిళ్ళలు, లేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి అదెసివ్ స్టాంప్స్. అయితే ఇటువంటి అదెసివ్ స్టాంప్స్ని సెక్షన్ 12 ఆఫ్ ది ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పి స్టాంప్ యాక్ట్ చెప్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్యాన్సిలేషన్ ఆఫ్ అదెసివ్ స్టాంప్స్. క్వశ్చన్ నెంబర్ 79 ద ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ 1882 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ఆప్షన్ ఏ 1 ఫిబ్రవరి 1883, ఆప్షన్ బి 1 మార్చ్ 1883, ఆప్షన్ సి 1 జూలై 1882, ఆప్షన్ డి 1 సెప్టెంబర్ 1882. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1 జూలై 1882. నెంబర్ 80 అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ద అప్రాప్రియేట్ కోర్ట్ మే పాస్ ఇంటీరియం ఆర్డర్స్ విత్ రెస్పెక్ట్ టు ద కస్టడీ, మెయింటెనెన్స్ and education of minor children. Option A section 26, option B section 28, option C section 27, option D section 29. The answer is option A section 26. Number 81 when the plaintiff dies after the conclusion of the hearing and before the pronouncement of the judgment. Option A the suit shall await, option B the judgment may be pronounced and shall have the same effect as it has been pronounced before the death of the plaintiff, option C the suit shall not abate only if the cause of action survives, option D the judgment shall not be pronounced. ప్లెయింటిఫ్ అనే అతను హియరింగ్ కంక్లూజన్ అయిపోయినాక చనిపోయాడు కాబట్టి అప్పుడు ఎటువంటి ఎఫెక్ట్ ఉండిద్దో చనిపోయిన తర్వాత కూడా సేమ్ ఎఫెక్ట్ ఉండిద్ది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద జడ్జిమెంట్ మే బీ ప్రొనౌన్స్డ్ అండ్ షల్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రొనౌన్స్డ్ బిఫోర్ ద డెత్ ఆఫ్ ద ప్లెయింటిఫ్. నెంబర్ 82 వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఏ సూట్ టు రికవర్ మూవబుల్ ప్రాపర్టీ పాన్ ఫ్రమ్ ఏ పానీ? ఆప్షన్ ఏ 3 years, ఆప్షన్ బి 6 years,
ఆప్షన్ సి 1 ఇయర్, ఆప్షన్ డి 2 ఇయర్స్. లిమిటేషన్ యాక్ట్లో పార్ట్ 6లో ఆర్టికల్ 66 to 71 వరకు మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన లిమిటేషన్ పీరియడ్ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అయితే మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రిస్క్రైబ్డ్ టైము 3 సంవత్సరాల వరకు ఉంటుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3 ఇయర్స్. మనకి లిమిటేషన్ యాక్ట్లో 2 రకాలు ఉంటాయని మొన్న ఒక బిట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రిస్క్రైబ్డ్ టైము, పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అని. మొదటి షెడ్యూల్లో ఉన్న అన్నిటినీ ఆర్టికల్స్ అంటాం. సెక్షన్లో చెప్పిన 4 to 24 ప్రిస్క్రైబ్డ్ టైమ్స్ని సెక్షన్స్ అంటాం. టాపిక్లో చెప్పిన అన్నిటినేమో సెక్షన్స్ అంటాం, షెడ్యూల్లో చెప్పిన వాటినేమో ఆర్టికల్స్ అంటాం. ఇక్కడ షెడ్యూల్లో ఇచ్చారు కాబట్టి ఆర్టికల్ 66 to 71 అని చెప్పాను. 83. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ రికార్డ్ ఏ కన్ఫెషన్ అండర్ సెక్షన్ 164 ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973? ఆప్షన్ ఏ పోలీస్ ఆఫీసర్, ఆప్షన్ బి ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఆప్షన్ సి ఏ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ ఏ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, ఆప్షన్ డి ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ ఏ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. మీరు ప్రీవియస్ వీడియోలో పార్ట్ 4 వీడియోలో 74 బిట్ని గమనించినట్లయితే దీనికి ఆన్సర్ కూడా అక్కడ చెప్పడం జరిగింది. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. 84. అండర్ సెక్షన్ 320 ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇఫ్ ద పర్సన్ కాంపిటెంట్ టు కాంపౌండ్ అండ్ అఫెన్స్ ఈజ్ డెడ్, ఆప్షన్ ఏ ద లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సచ్ పర్సన్ కెన్ కాంపౌండ్ ద అఫెన్స్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్, ఆప్షన్ బి ద అఫెన్స్ కెనాట్ బి కాంపౌండెడ్, ఆప్షన్ సి ద లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సచ్ పర్సన్ కెన్ కాంపౌండ్ ద అఫెన్స్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్, ఆప్షన్ డి ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కెన్ కాంపౌండ్ ద అఫెన్స్. సెక్షన్ 320 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్లో భారతీయ శిక్షా స్మృతిలో మనకి ఏవైతే కాంపౌండబుల్ నేరాలు చెప్పారో వాటిని 320 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం రాజీ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే అటువంటి రాజీ చేసుకోవాలి అంటే ఎవరైతే విక్టిమ్స్, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమ్మతితోనే వాళ్ళు ఇష్టపూర్వకంగానే రాజీ చేసుకోవచ్చు. ఇక్కడ రాజీ చేసుకోవడం అంటే కేసు కొట్టివేయబడడం అని అర్థం వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సచ్ పర్సన్ కెన్ కాంపౌండ్ ద అఫెన్స్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్. 85. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 డిఫైన్స్ డొమెస్టిక్ వైలెన్స్? ఆప్షన్ ఏ సెక్షన్ 7, ఆప్షన్ బి సెక్షన్ 2 clause M, ఆప్షన్ సి సెక్షన్ 2 clause P, ఆప్షన్ డి సెక్షన్ 3. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సెక్షన్ 3. సెక్షన్ 3లో డొమెస్టిక్ వైలెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 86. సెక్షన్ 122 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రొవైడ్స్, ఆప్షన్ ఏ ఇఫ్ ద డోనీ డైస్ బిఫోర్ యాక్సెప్టెన్స్ ద గిఫ్ట్ ఈజ్ వాయిడ్, ఆప్షన్ బి ఇఫ్ ద డోనీ డైస్ బిఫోర్ యాక్సెప్టెన్స్ ద గిఫ్ట్ ఈజ్ వ్యాలిడ్, ఆప్షన్ సి ఇఫ్ ద డోనీ డైస్ బిఫోర్ యాక్సెప్టెన్స్ ద గిఫ్ట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్, ఆప్షన్ డి ఇఫ్ ద డోనీ డైస్ బిఫోర్ యాక్సెప్టెన్స్ ద గిఫ్ట్ ఈజ్ వాయిడబుల్. 122 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారం డోనీ అనేవాడు గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయకముందే చనిపోతే కనుక అటువంటి గిఫ్ట్లు చెల్లవు అని సెక్షన్ 122లో చెప్పడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇఫ్ ద డోనీ డైస్ బిఫోర్ యాక్సెప్టెన్స్ ద గిఫ్ట్ ఈజ్ వాయిడ్. మొన్న ఇంకో సెక్షన్ గురించి చెప్పుకున్నాం, సెక్షన్ 124 ఫ్యూచర్ గిఫ్ట్ ఈజ్ వాయిడ్ అని. సెక్షన్ 124లో ఏమో ఫ్యూచర్ గిఫ్ట్ వాయిడ్ అని చెప్తుంది, సెక్షన్ 122లో ఏమో బిఫోర్ యాక్సెప్టెన్స్ డై అయితే వాయిడ్ అని చెప్తుంది. Number 87. As per the latest amendment in the Code of Civil Procedure 1908, summons should be delivered to the defendant within how many days from the date of filing of the suit? Option A 30 days, option B 60 days, option C 15 days, option D 45 days. The answer is option A 30 days. Latest amendment ద్వారా 30 daysలో ఇవ్వాలి. Number 88. A suit under section 6 of the Specific Relief Act 1963 cannot be filed after, option A 4 months from the date of disposition, option B 3 months from the date of disposition, option C 6 months from the date of disposition, option D 15 days from the date of disposition. Answer is option C 6 months from the date of disposition. మీకు 76 బిట్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. Number 89. The Registration Act 1908 came into force on, option A 1st January 1908, option B 1st January 1909, option C 1st May 1909,
ఆప్షన్ డి 1st May 1908. The answer is option B 1st January 1909. Number 90. According to Section 28 of the Juvenile Justice Care and Protection of Children Act 2015, the Child Welfare Committee must meet. Option A at least 15 days in a month. Option B at least 7 days in a month. Option C at least 20 days in a month. Option D at least 10 days in a month. సెక్షన్ 28 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ప్రతి నెల కనీసం 20 రోజులైనా మీట్ అవి తీరాలి అని సెక్షన్ 28లో చెప్పడం జరిగింది. అన్ని బిట్లు ఒకేదాన్ని కవర్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోయి ఫోన్ సపోర్ట్ చేయడం వల్ల, అందుకని రిమైనింగ్ 10 బిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ చేసి ఇంకో వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది.